హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో ఇంతకుముందు మనం ఒక వీడియోలో చూసుకుందాం పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, పరిపక్వత అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది చూసాము. సో ఇప్పుడు వికాస సూత్రాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్లో వికాస సూత్రాల్లో ఒక 2 బిట్స్ లేకుండా మనకు ఎగ్జామ్ పేపరే ఉండదు. సో ఈ వికాస సూత్రాలను ఈరోజు మనం తెలుసుకుందాం. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయండి. వికాసంలో వైయక్తిక భేదాలు అంటే వ్యక్తికి మధ్య అన్ని రకాల వికాస లక్షణాల్లో ఎంతో కొంత భేదాలు ఉంటాయి. అంటే పిల్లలు ఎదిగే క్రమంలో వారి భౌతిక కానీ సాంఘిక నైతిక అంశాల అభివృద్ధిలో వైవిధ్యాలు ఉంటాయండి. కొంతమంది ఎక్కువగా పొడవు పెరగడం కానీ, కొంతమంది తక్కువగా పెరగడం కానీ, సాంఘికంగా కానీ భౌతికంగా కానీ ఎలాంటి భేదాలు వ్యక్తికి మధ్యలో ఉంటాయి. కాబట్టి దీన్ని వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని చెప్తారండి. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగే ప్రక్రియ. వికాసం అనేది ఒక ప్రవాహం లాగా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎక్కడా ఆగిపోయే పరిస్థితి లేదండి. వికాసం అనేది గర్భస్థ శిశు దశ నుంచి తన జీవిత పర్యాంతం వరకు, అంటే చనిపోయేంత వరకు కూడా వికాసం అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉంటుంది అనేది వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అని చెప్తారండి. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం క్రమానుగతమైనది. వికాసం అనేది క్రమానుగతమైనదండి. అంటే ఎందుకంటున్నారు క్రమానుగతమైనది అని? ఒక క్రమ పద్ధతిలోనే జరుగుతుంది వికాసం అనేది. అంటే పుట్టినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, పాకడం నేర్చుకుంటారు చిన్నపిల్లలు. తర్వాత చిన్నగా కూర్చోవడం నేర్చుకుంటారు, తర్వాత నిల్చోవడం నేర్చుకుంటారు. అలా ఒక పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి వికాసం అనేది ఖచ్చితమైన నమూనానుసారం అనుసరిస్తుంది. నెక్స్ట్ ఇది క్రమానుగతమైనది. నెక్స్ట్ ఏంటి, వికాసం అన్ని దశల్లో ఒకే వేగంగా జరగదు. అంటే వికాసం అనేది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒకే వేగంతో మనకు వికాసం జరుగుతుందా అంటే లేదండి. ఏంటి అది, వికాసం ఒక్కొక్క దశలో కొంచెం తొందరగా జరుగుతుంది, ఒక్కో దశలో మనకు కొంచెం స్లోగా జరుగుతుంది. శైశవ దశలో మనకు శారీరక పెరుగుదల అనేది మిగిలిన దశల కంటే ఎక్కువ వేగంగా జరుగుతుందండి వికాసం. కానీ కౌమార దశలో మిగిలిన దశల కంటే పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, వికాసం అనేది 2 నిర్దేశ పోకడల్లో ఉంటుందండి. వికాసం మనకు 2 రకాలుగా జరుగుతుందండి. నిర్దేశ పోకడలు అంటే 2 టైప్స్లో జరుగుతుంది. ఫస్ట్ ఒకటి ఏంటి అంటే శిరోపాదాభిముఖ వికాసము, 2 సమీప దూరస్థ వికాసం అంటారండి. సో ఈ సూత్రాలు ఏంటి అంటే శిరపాదాభిముఖ వికాసము అంటే మనకి ఇందులో ఏం జరుగుతుందండి, వికాసం తల నుండి ప్రారంభమై క్రిందికి శరీర భాగాలకు జరిగినట్లయితే, ఫస్ట్ ఏదైనా పిల్లవాడిలో వికాసం అనేది తల నుంచి ప్రారంభమై తర్వాత శరీర భాగాల్లో వికాసం జరిగినట్లయితే దాన్ని శిరోపాదాభిముఖ వికాసం అంటారండి, సూత్రం అంటారు. తర్వాత వికాసం అనేది సమీప దూరస్థ వికాసము అంటే ఏంటంటే దూరస్థ నియమము వికాసంలో ఇవి టైప్స్ అండి. సో ఎలా జరుగుతుంది అంటే ముందు దేహ మధ్యస్థ భాగంలో ప్రారంభమవుతుందండి వికాసం. తర్వాత అన్ని భాగాలకు విస్తరించినట్లయితే సమీప దూరస్థ వికాసము అంటే సమీప దూరస్థ నియమము అని కూడా అంటారండి. నెక్స్ట్ ఏంటి అండి, వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. వికాసాలు వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయండి. అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ వికాసాలు జరుగుతాయి అని చెప్తున్నారండి. అంటే శారీరకంగా మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ వికాస లక్షణాలు అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడుతూనే జరుగుతాయండి. శరీరంలో వికాసం మీద, చలన వికాసం సామాజిక వికాసం మీద, ఉద్వేగ వికాసం సంజ్ఞానాత్మక వికాసం నైతిక వికాసం మీద ఆధారపడి ఉంటాయండి. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. సో వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుందండి. ఓకే, సాగిపోతుంది. ఎలా ఏంటి అంటే వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టం అంశాల వరకు నేర్చుకోవడంలో భాగంగా జరుగుతుందండి. శిశువు మొదట మెడను ఒక వస్తువుని పట్టుకోవడానికి ట్రై చేయడానికి తన చేయి మొత్తాన్ని వాడతాడండి. తర్వాత తన చేతి వేళ్లతో ఆ వస్తువుని పట్టుకోవడానికి వేళ్ళని మాత్రమే ఉపయోగిస్తాడు. అంటే సాధారణం నుంచి ప్రత్యేకంగా అంటే ఒక వస్తువుని పట్టుకోవడానికి మొత్తం చేయిని వాడిన ఒక బాబు తను పెరిగేప్పుడు ఏమవుతుంది, చేతి వేళ్లతో మాత్రమే పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఇలా సాధారణం నుంచి నిర్దిష్టం వరకు జరుగుతుందండి.
వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు. ప్రాగుక్తీకరించడం అంటే భవిష్యత్తులో ఈ ఒక వికాసం ఎలా ఉండబోతుందో అని అంచనా వేయొచ్చండి. అంటే పుట్టినప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, 3 సంవత్సరాల్లో ఉన్న పిల్లలు కొంతమంది చాలా తెలివైన వాళ్ళు, అంటే వాళ్ళకి ఐక్యూ అనేది 4 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల ఐక్యూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో తను పోతూ పోతూ ఎలా ఉండగలుగుతాడు అనేది మనం అంచనా వేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. 3 సంవత్సరాల వయసులో ఉన్న ఉన్నవాళ్ళు 18 సంవత్సరాలు వచ్చినప్పుడు వీళ్ళు ఎంతవరకు పెద్దగా పెరగగలుగుతారు అనేది మనం చెప్తారు. అంటే మన పెద్దవాళ్ళలో చూడండి, చిన్నప్పుడు వీళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు, వీళ్ళు కొంచెం పొడవు ఉంటారు, వీళ్ళ అమ్మలాగా వీళ్ళ నాన్నలాగా అని చెప్తుంటారు కదా. దాని వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు అంటారండి. అంటే వికాసం మనం చిన్నతనంలో పిల్లల్ని చూసి పెద్దవారిలో పెద్దగైనప్పుడు వారు ఎలా ఉంటారు అనేది అంచనా వేయడాన్నే ప్రాగుక్తీకరించడము అంటారండి. నెక్స్ట్ వచ్చేసి వికాసం అనేది సంచితమైనదండి. వికాసం సంచితమైనది అంటే ఏంటి? శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా అనిపించినట్లయితే అవి అన్నీ గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా అంతర్గతంగా ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అని. ఒక వికాసంలో మార్పు దాని పూర్వ మార్పుల ఆధారంగా జరిగితే అది సంచితమైంది. పిల్లవాడు రేఖాఖండాన్ని గీయడం నేర్చుకొని దాని నుండి చతురస్రాన్ని, దాని నుండి సమఘనాన్ని గీయడాన్ని నేర్చుకుంటాడండి. అంటే ఫస్ట్ ఒక నేర్చుకొని రేఖాఖండాన్ని గీయడం స్టార్ట్ చేసి దాని నుంచి చతురస్రం ఎలా గీయాలి, సమఘనం ఎలా గీయాలి అనేది నేర్చుకుంటారండి. ఓకే, సంచితమైనది. సో వికాస దశలండి ఇవన్నీ. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, అంటే ప్రతి వ్యక్తికి మధ్య భేదాలు ఉంటాయి అనేది వికాసంలో తెలియజేస్తుంది. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంటుంది, అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరుగుతుంది అని చెప్తున్నారు. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఏ వికాసం క్రమానుగతమైనది, అంటే ఏ వికాసమైనా ప్రతి వ్యక్తిలో ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అంటే ఫస్ట్ కూర్చోవడము, బోర్లా పడ్డము, తర్వాత కూర్చోవడము, తర్వాత నిల్చోవడము, అలా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది అని చెప్తారు. వికాసం అన్ని దశల్లో ఒకే వేగంగా జరుగుతుంది లేదండి, జరగదు. వికాసం కొన్ని దశల్లో తొందరగా జరుగుతుంది, కొన్ని దశల్లో లేటుగా జరుగుతుంది. వికాసం 2 నిర్దేశ పోకడల్లో జరుగుతుంది. అంటే మన బాడీ పెరుగుదల, మన శరీర భాగాల పెరుగుదల అనేది శిరోపాదాభిముఖ వికాసం సూత్రం ద్వారా జరగవచ్చు, లేక సమీప దూరస్థ నియమ సూత్రం ద్వారా జరగవచ్చు. శిరోపాదాభిముఖ సూత్రం అంటే ఏంటండి? మనకు వికాసం అనేది తల నుంచి స్టార్ట్ అయిపోయి మిగిలిన శరీర భాగాలకు విస్తరించినట్లయితే శిరపాదాభిముఖ వికాసం అంటారు. అంటే మొదట శిశువు ఏం చేస్తాడు? తల నిలిపిన తర్వాతే కూర్చోవడం, నిల్చోవడం స్టార్ట్ చేస్తాడు. దీన్ని శిరోపాదాభిముఖ వికాసం అంటారు. సమీప దూరస్థ వికాసం అంటే ఏంటి? వికాసం అనేది దేహ మధ్య భాగం నుంచి స్టార్ట్ అయిపోయి తర్వాత మిగిలిన భాగాలకు విస్తరించినట్లయితే దాన్ని సమీప దూరస్థ నియమం అనేసి అంటారు. ఉదాహరణకు శిశువు ఏదైనా ఒక వస్తువును అందుకున్నందుకు భుజాలు, మోచేతులు, తర్వాత మణికట్టు చేతులను ఉపయోగిస్తారు. అట్లా తర్వాత వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది. వివిధ వికాస పరస్పర సంబంధాలు కొనసాగుతాయి. వికాసాలను అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడుతూనే పనిచేస్తాయి అని చెప్తారు. అంటే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ వికాసాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ పనిచేస్తాయి అని చెప్తాయండి. తర్వాత వికాసం సాధారణ దశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. అంటే ఏంటండి? వికాసం అనేది ఒక సాధారణం నుంచి ప్రత్యేక అంశాల వైపు నేర్చుకోవడానికి జరుగుతుంది అని చెప్తున్నారండి. వికాసం ప్రాగుక్తీకరించవచ్చు. అంటే మనం ఇప్పుడు పుట్టిన బేబీని ఒక 3 సంవత్సరాల వరకు చూసినట్లయితే ఆ 3 సంవత్సరాల వరకు ఉన్న బేబీ ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉంటారు అంటే ఒక 15 సంవత్సరాలు, ఒక 18 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అని వివరించేదే వికాసాన్ని ప్రాగుక్తీకరించడము అంటారండి. తర్వాత వికాసం సంచితమైనది. అంటే శిశువు యొక్క ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లయితే అవన్నీ గతంలో ఏర్పడిన అనుభవాల ఆధారంగా జరిగాయి అని చెప్పడానికి జరుగుతుంది. ఇది సంచితమైనది అంటారండి. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.